హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అబీ అండ్ ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి హోలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్. నేను ఇది యూట్యూబ్ పర్పస్ కోసం ఆర్డర్ చేశాను అండ్ నాకు ఇది 7700 రూపీస్కి వచ్చింది. దీని బాక్స్ వెనకాల మేడ్ ఫర్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్ అని రాసి ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే లేటెస్ట్ ఆండ్రాయిడ్ డివైజెస్ వాడుతున్నారనుకో, సో ఇది మీకు ఈజీలీ కంపాటబుల్ అనమాట మీ డివైజెస్కి. నేను కూడా వాడేది ఆండ్రాయిడే అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో కూడా దీంట్లోనే రికార్డ్ చేసింది. మనం బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఈ యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఎయిర్పోర్ట్స్ లాంటి కేస్లో 2 వైర్లెస్ మైక్రోఫోన్స్ అండ్ ఒక ట్రాన్స్మిటర్ పెట్టి ఉంటుంది. అండ్ బాటంలో వచ్చేసి మనకు ఒక సిలికాన్ బ్యాగ్లో ఇంకా ఎక్స్ట్రా కంటెంట్స్ ఉంటాయి. సో నేను మీకు 1 by 1 అన్ని చూపిస్తాను క్లియర్గా. సో ముందుగా మనం ఈ యూజర్ మాన్యువల్లో చూసుకున్నట్లయితే మనకు స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టిక్కర్స్ మనము మన వైర్లెస్ మైక్రోఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని లుక్ మార్చాలనుకుంటే ఒక ప్యాకేజింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ ప్యాకేజింగ్ లిస్ట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉంటాయో క్లియర్గా. ఆ తర్వాత మనకి యూజర్ మాన్యువల్స్, ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవంతా మనకు అంత అవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా మనము ప్రోడక్ట్ కేస్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎ బ్లూ కలర్ కేస్, కొంచెం డార్క్ బ్లూ ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది కొంచెం ఇది. అండ్ బ్యాక్ సైడ్ మనకి USB-C Type-C ఛార్జర్ పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ యూజ్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్ని. అండ్ లోపల మనకి 2 మైక్రోఫోన్స్ అండ్ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది ప్రోడక్ట్. అండ్ లోపల కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ 2 మైక్రోఫోన్స్ మనం చాలా చిన్న సైజ్ ఉంటాయి. మీరు 1 రూపీ కాయిన్ అంత చిన్నగా ఉంటాయి అనమాట ఇది మీరు కంపేర్ చేసుకుంటే. సో వెరీ స్మాల్, వెరీ స్టడీ. మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. సైడ్స్కి పవర్ ఆన్ బటన్ ఉంటుంది. ఈ పవర్ ఆన్ బటన్ యూజ్ చేసుకొని మనం టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ లోగో అండ్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ లూప్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట కేస్లో ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఆ తర్వాత మనకి వైర్లెస్ మైక్రోఫోన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మన ఆడియో అంతా రికార్డ్ అవుతుంది. ఈ మ్యాగ్నెట్స్ మనకి చాలా పవర్ఫుల్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం మన షర్ట్కి కానీ ఇంకెక్కడన్నా మనం దీన్ని ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. పడిపోతుంది అనే సమస్య లేదు అసలు. ఈ మ్యాగ్నెట్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్ మన షర్ట్ నుంచి జారిపోవడం, పడిపోవడం ఇదైతే నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట జరగడం. చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిన్సే మన మైక్రోఫోన్స్ని ఛార్జ్ చేస్తాయి అనమాట. మనం వాడనప్పుడు ఇవి లోపల పెట్టేస్తే సో అవి టచ్ అయ్యి ఛార్జ్ అవుతుంది. మీరు దీన్ని సపరేట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టంగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ట్రాన్స్మిటర్ చూసుకున్నట్లయితే ట్రాన్స్మిటర్ పైన TX1 TX2 అని రాసి ఉంటుంది. ఇది మైక్రోఫోన్ 1, మైక్రోఫోన్ 2. అండ్ ట్రాన్స్మిటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ తోటి మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి USB-C Type-C పోర్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక Type-C ట్రాన్స్మిటర్. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఆండ్రాయిడ్కి, ఐఫోన్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక 2 లైట్స్ బ్లింక్ అవుతాయి అనమాట. TX1, TX2 అంటే ట్రాన్స్మిటర్ మైక్రోఫోన్ 1 అండ్ మైక్రోఫోన్ 2. ఇప్పుడు ఏదో ఒక మైక్రోఫోన్ తీసుకొని పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోవాలి ఒక 2-3 సెకండ్స్. అట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. ఫస్ట్ బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ అంటే నార్మల్ మోడ్. సో ఇప్పుడు ఏ మైక్ ఆన్ ఉందని తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ట్రాన్స్మిటర్ మీద ఏ లైట్ బ్లింక్ కాకుండా ఉందో సో దట్ మీన్స్ ఆ మైక్రోఫోన్ కనెక్ట్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు ఇది మీకు బ్లింక్ అవుతుంది లైట్ చూసుకున్నట్లయితే ఆ మైక్రోఫోన్ కనెక్ట్ కాలేదు అని మీనింగ్. సో మీరు దీన్ని ఇక్కడ ఎల్లో బటన్ ప్రెస్ చేసుకొని మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అండ్ నార్మల్ మోడ్. అండ్ ఇప్పుడు మనం సెకండరీ మైక్రోఫోన్ కూడా టర్న్ ఆన్ చేసుకొని చూద్దాం. సో ఇది కూడా 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే టర్న్ ఆన్ అవుతుంది. సో వన్స్ టర్న్ ఆన్ అయిన తర్వాత మనకి ఈ ట్రాన్స్మిటర్లో ఆ లైట్ బ్లింక్ అవడం ఆగిపోయింది మీరు చూసుకున్నట్లయితే. సో దట్ మీన్స్ బోత్ ద మైక్రోఫోన్స్ కనెక్ట్ అయినట్టు అనమాట ఇప్పుడు. సో మనం ఈ మైక్రోఫోన్స్తో మనము నాయిస్ క్యాన్సిలేషన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎల్లో బటన్ క్లిక్ చేసుకుంటే సో ఒక్క డివైస్లో ఎల్లో బటన్ క్లిక్ చేసినా సరే 2 డివైజెస్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయిపోతుంది. ఒకటి నార్మల్ మోడ్లో, ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో యూజ్ చేసుకుంటా అంటే దీంట్లో ఆ సెట్టింగ్ లేదనమాట. ఇప్పుడు మనం బ్యాక్ కంటెంట్స్ చూసుకుందాం, బ్యాక్లో ఏమి ఇచ్చారనేది.
సో బ్యాగ్‌లో మనకి 2 విండ్ షీల్డ్స్ ఇచ్చారు. ఈ విండ్ షీల్డ్స్ మనము అవుట్‌డోర్ అట్లా వాడుకోవచ్చు. ఇండోర్ గూడా వాడుకోవచ్చు. కొంచెం నాయిస్‌ని ఇంకొంచెం ఎక్కువ క్యాన్సెల్ చేస్తదిది. సో విండ్ షీల్డ్‌తో పాటు మనకి ఒక టైప్ సి చార్జర్ ఇచ్చారు. చార్జర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇప్పటివరకైతే ఈ డివైస్‌ని ఛార్జ్ చేయలేదు. ఆల్మోస్ట్ 15 వీడియోస్ షూట్ చేశాను నేను. సో ఈ చార్జర్ పక్కన పెట్టుకుంటే మనకి 2 నెక్ బ్యాండ్స్ వస్తాయన్నమాట. ఈ 2 నెక్ బ్యాండ్స్ మనము దీనికి ఇలా తలిగేసుకొని మెడలో వేసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది పడిపోతుంది అనే డౌట్ ఉంటే మాత్రం నెక్ బ్యాండ్‌కి పెట్టుకొని వాడుకోవడం బెటర్. బట్ మోస్ట్‌లీ ఇదైతే పడిపోదు. మ్యాగ్నెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ నెక్ బ్యాండ్స్‌తో పాటు మనకి ముందుగా మాట్లాడుకున్నాం గదా! ఈ స్టిక్కర్స్ అని. ఈ స్టిక్కర్స్ ఇలా ఉంటాయన్నమాట. సో మనం వీటిని పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి స్టిక్కర్స్. బట్ ఐ డోంట్ ప్రిఫర్ యూజింగ్ స్టిక్కర్స్. హోలీ ల్యాండ్ సింబలే చాలా బాగుంది. అండ్ యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. In case if you are interested to purchase this product, I will leave link in the description below. Please do like, share and subscribe to my YouTube channel. Thank you.